చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసే ఫేక్, అసలు ఏమీ జరగలేదు అని ఆంధ్రజ్యోతి రాస్తుంది. దాంట్లో పివి రమేష్ గారు ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒకటైతే దాన్ని తప్పుదోవ పట్టించి ఆయన చెప్పినట్టు 161 స్టేట్మెంట్లో రాశారు అన్నటువంటిది ఓ పక్కన ఆంధ్రజ్యోతి రాస్తుంది. అదే సందర్భంలో ఈ వ్యవహారం మీదన కోర్టులో కేసు పడింది. సీనియర్ జర్నలిస్ట్ తిలక్, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఒక అనుబంధ పిటిషన్ వేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తివంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీలోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2014-19 మధ్య జరిగిన పలు కుంభకోణాల మీద సిఐడి నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సిబిఐ ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఉందని తిలక్ హైకోర్టులో పిల్లేశారు. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపున తిలక్ పలు అంశాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు సంస్థలను చంద్రబాబు తదితరులకు క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళ మీద నమోదైన కేసులన్నింటి మూసేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. కోట్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులు కూడా జప్తు చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం, ఈఓడబ్ల్యూ, ఐజీ, సిఐడి, అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్ని కోరగలరు. అయితే వీళ్ళంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు ఏపీఏఆర్ ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు దగ్గరే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలనా శాఖ, జిఏడి, శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాల మీద దర్యాప్తు చేసిన అధికారులు వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసులో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్ రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీని మీద మధుసూదన్ రెడ్డి న్యాయ పోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తన మీద ఫిర్యాదు చేసిన అధికారుల మీద చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారెందుకు ఇది ఉదాహరణ. అంతేగాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా వృత్తిపరంగా దర్యాప్తు చేసిన దర్యాప్తులో పాల్పంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు అని తిలక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో 5గురు ఆ కుంభకోణాల నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలోనే పనిచేస్తున్నారు. సిఐడి దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ని కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. సిఆర్డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సిఆర్డీఏకి నారాయణ వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఆ కుంభకోణాల నిందితులు. సిఆర్డీఏ పురపాలక శాఖ అధికారులందరూ వీళ్ళ నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరు సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరు సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్ని రికార్డులను చంద్రబాబు నారాయణ పరిశీలించే అవకాశం ఉందని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో బెయిల్ మంజూరు సందర్భంలో సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేష్ ఉల్లంఘించారని, వాళ్ళ మీద నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వాళ్ళు మాట్లాడిన మాటలని కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా అడ్డుకునేలా ఉన్నాయంటూ పిటిషన్ వేశారు.